నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా తమకు వర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ వారు తప్పుడు డేటాను పంపడం పట్ల తాము రుణమాఫీ పొందలేకపోయామని బ్యాంక్ అధికారులపై మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జిల్లా రీజనల్ బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. దీంతో తమకు రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు రైతులు. తీవ్రతరమై ఈ ప్రభుత్వానికి చుట్టుకొని ఈరోజు ఏకపక్షంలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి ఆ మాట తప్పి ఆగస్టు 15 డెడ్ లైన్ అని చెప్పి రైతులను మోసగిస్తూ వచ్చింది. 31,000 కోట్లను రైతు రుణమాఫీగా చేస్తానని చెప్పి ఇప్పటికీ కేవలం 16,000 కోట్లను మాత్రమే ప్రకటించింది. మిగతా 17,000 కోట్ల రుణమాఫీ కాలేదు. అలాగే 2 లక్షలకు పైగా ఉంటే కేవలం మీరు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 2 లక్షల రుణమాఫీ మీరు వడ్డీ చెల్లించిన వెంబడే మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పి రైతులకు అన్యాయం చేయడం జరిగింది. ఏమని చెప్పినావు? అయ్యా, ఏ రుణమాఫీ కావాలని ఏ రైతు అభిషేకంగా పోయినా ప్రతి ఒక్కరికి తీవ్రతరమై